ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేర్లలో ఒక పేరు మరొక పేరు తెలియజేయబోతున్నాను. ఆ పేరు యొక్క విశిష్టత మీరు తెలుసుకొని ఆ ప్రభుని మీరు ఆశ్రయించాలని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఏమండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఈ వర్తమానం ఎవరు తెలియజేస్తున్నారంటే గబ్రియేలు దూత. ఇతడు వర్తమానం అందించేటువంటి దూత, ప్రధాన దూత. ఈయన స్వయముగా ఆ యొక్క గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరులకు ఈ వర్తమానం వారికి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన జన్మించాడని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు ఆయనను తీసుకుని వచ్చి పశువుల పాకలో పరుండబెట్టారు. ఈ వార్త ఎవరికి కూడా తెలియదు. తెలియనటువంటి వారికి తెలియపరచడమే దేవుని యొక్క ఉద్దేశం. అందుచేత యేసు ప్రభు వారు పుట్టిన సంగతి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుచేత ఆ వర్తమానం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రధాన దూత అయిన వర్తమానము అందించే దూతలందరి మీద ప్రధాన దూత అయినటువంటి గబ్రియేలు దూత ఈ యొక్క గొర్రెల కాపరులు తన మందను కాచుకొనుచూ ఉన్నారు. అంటే కాపాడుకుంటా ఉన్నారు. తోడేళ్ళు రాకుండా, ఏ మృగాలు రాకుండా, దొంగలు పట్టుకుని వెళ్ళిపోకుండా ఆ మందను కాపాడుకుంటూ ఉన్నారు. అది చీకటి వేళ, రాత్రి సమయం, అది దూర ప్రాంతం, సమాజానికి పట్టణానికి అది దూరంగా ఉండేటువంటి ప్రాంతం. అందుచేత అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మందను కాపాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా గబ్రియేలు దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. భయపడుకుడి అని చెప్పాడు. ఏంటో ఈ వింత, శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఏంటో ఈ వింత అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ దూత అన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు అన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు అన్నాడు. అంటే మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అర్థం. రక్షకుడు అంటే దాని అర్థం ఏంటంటే విడిపించేటువంటి వాడు. ఈయన విడిపించేటువంటి వాడు. దేని నుండి విడిపిస్తాడు అంటే రక్షకుడు అంటే జనరల్గా చెప్పుకోవచ్చు, ఏదో మాట ప్రకారంగా, మాట రీతిలో చెప్పుకుంటారు. రక్షకుడు అంటే రక్షించేటువంటి వాడు. యేసు అనేటువంటి పేరు కూడా రక్షకుడు అని అర్థం. రక్షకుడు అనేటువంటి ఈ యొక్క గ్రీకు మాటకు అర్థం ఏమిటంటే విడిపించేటువంటి వాడు అని అర్థం. అందుకని విడిపించేటువంటి వాడు పుట్టాడు మిమ్మల్ని అని దూత తెలియజేస్తూ ఉన్నాడు. దేని నుండి అంటే అది వరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వీరిని విడిపించేటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నారన్నమాట వాళ్ళు. అందుకని విడిపించేవాడు ఎప్పుడు పుడతాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ దూత వర్తమానం తెలియచెప్పగానే వాళ్ళకు మహా సంతోషం కలిగింది. ఎందుకంటే రోగాల నుండి విడిపించేవాడు, వ్యాధుల నుండి విడిపించేవాడు, ఇంకా దాసత్వం నుండి విడిపించేవాడు. ఏ దాసత్వం అది? పాపం అనేటువంటి దాసత్వం.
బానిస బ్రతుకది. ఏమండి? బానిస బ్రతుకు. పాపమునకు దాసులై ఉన్నటువంటి వారిని విడిపించాలి. చూసారు, ఇది ఎంత మంచి గొప్ప ఆలోచన, గొప్ప విశేషకరమైనటువంటి మాట. విడిపించాలి. పాపిని రక్షించడం మాత్రమే కాదు, పాపిని శిక్షించడం మాత్రమే కాదు, పాపిని సంహరించడం కాదు, పాపిని రక్షించాలి. అందుకే రక్షించేవాడు, విడిపించేవాడు ఈయనే గనుక ఈయన పేరు రక్షకుడు అని చెప్పి పేరు పెట్టబడింది. ఈ పేరు ఎక్కడ నిర్ణయించబడిందంటే పరలోకములో దేవుని చేత నిర్ణయించబడింది. దూత ద్వారా పంపించి యేసు ఇదిగో మీకు పుడతాడు, మరియమ్మ గారితోనూ యేసబ్బ గారితోనూ చెప్పాడు. ఆమె ఒక కుమారుని కనును. ఏమండి? ఆమె ఒక కుమారుడు కంటది. ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావని చెప్పాడు. యేసు అనేటువంటి పేరు ఇది ఎవ్వరికి కూడా వర్తించేది కాదు. ఎవరికి కూడా ఇంతవరకు ఎవరికి కూడా పెట్టబడలేదు. అది ఈ పేరుతో ఎవరు కూడా భూమి మీదకి రాలేదు. పరలోకంలో కూడా ఈయన తప్ప ఇంకెవరికి కూడా ఈ పేరు వర్తించదు. యేసు క్రీస్తు వారికి మాత్రమే ఈ పేరు వర్తిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే ఆయన రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? ఏమండి? కొంతమంది ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు, మంచిదే. ఏదైనా పడిపోతే వారిని లేవనెత్తుతారు, మంచిదే. ఏమండి? హాస్పిటల్లో రోగులను కూడా వైద్యులు రక్షిస్తూ ఉంటారు, మంచిదే. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ రక్షకుడు మాత్రమే కాదు ఈయన. వీటిని రక్షిస్తాడు, వీటి నుండి రక్షిస్తాడు. మొట్టమొదట రక్షణ అనేటువంటిది ఏది అంటే పాపము నుండి మానవుణ్ణి రక్షించడానికి ఆయన పుట్టాడంట. ఏమంటే పాపము నుండి మానవులను, మనుషులను రక్షించడానికి ప్రత్యేకముగా ఆయన భూమి మీద అవతరించాడు, పుట్టాడు కావాలని. ఏమండి? ఆయన మనుషుల కోసమే పుట్టాడు, కానీ ఆయన ఏదో అధికారం చేద్దామని కానీ లేకపోతే ఇంకేదైనా మరి చేద్దామని కానీ కాదు. దేని కొరకు పుట్టాడు అంటే ప్రత్యేకంగా మనుషుల కొరకు పుట్టాడు. మనిషి ఎంత విలువైనటువంటి వాడంటే భూమిని ఆకాశాన్ని కలిపినప్పటికీ మనిషి యొక్క విలువ చాలదు. ఏమండి? అంత ఖరీదు కలిగినటువంటి వాడు మనిషి. అందుచేత ఈ మనిషి తన స్వాభావికముగా పుట్టుకతోనే ఏమండి స్వాభావికముగా పాపిగా పుట్టాడు కనుక, పాపము వలన పుట్టాడు కనుక ఇతడు ఆ పాపము ఇతని మీద ఏలుబడి చేసి ఇతన్ని మరణానికి తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్నది. అందుకని ఈ మరణము నుండి ఎవరు కూడా విడిపించుకోవడం చాలా కష్టం, విడిపించలేరు కూడా. ఏమండి? అందుచేత విడిపించగలిగినటువంటి వాడు ఎవరై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి. ఏమండి? ఏ పాపము చేయనటువంటి వాడై ఉండాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన స్వాభావికముగా పరిశుద్ధుడే. ఏమండి? ఈయన ఏ విధమైనటువంటి పాపము చేయలేదు, ఏ విధమైన పాపము చేయలేదు. ఈయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. అందుకనే మా కన్య మేరీ గర్భముల కన్యను ఎన్నిక చేసుకొని మానవ రీతిలో సంతానం అనేటువంటిది ఈయన మానవ రీతిలో ఈయన జన్మించుకోకుండా ఈయన ఎలా ఉన్నాడంటే ఏమండి తండ్రి మీద ఆధారపడుకోకుండా, ఒక మనుష్యుడి మీద ఆధారపడుకోకుండా స్వయంభవుడిగా ఆమె గర్భములో జన్మించి పరిశుద్ధుడిగా ఆయన భూమి మీద ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకని ఈయన స్వాభావికంగా కూడా పరిశుద్ధుడు. మనుషులైతే పుట్టుకతోనే పాపులు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. పుట్టుకతోనే పాపి అంట. దావీదు గారు అంటాడు, ఏమంటాడంటే నా తల్లి పాపంలోనే గర్భము ధరించి ఉన్నది అంటాడు. అంటే పాపంతోనే ఇతను పుట్టాడు. అంటే ఒక పురుషుని యొక్క సంబంధము ద్వారా, తల్లిదండ్రుల యొక్క సంపర్కము ద్వారా ఆ మనుష్యుడు పుట్టాడు. దావీదు కూడా అలాగే పుట్టాడు. కానీ యేసు ప్రభు అలాగని జన్మించలేదు. స్వయంభవుడిగా కన్య అయినటువంటి వివాహము కానటువంటి ఆ స్త్రీ యొక్క గర్భములో ఈయనే స్వయంభవుడిగా ప్రవేశించి ఆయన భూమి మీదకి వచ్చాడు.
ప్రభునందు ప్రియులారా, అందుచేత ఈయన పరిశుద్ధుడు గనక పాపిని రక్షించగలడు. పాపిని ఎవరు రక్షించగలరు? పాపం చేసిన వాడు రక్షించలేడు. పాపము లేనివాడు రక్షిస్తాడు. ఆ పాపము లేనటువంటి వాడు ఎవరు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారే. ఎవరిని రక్షించాలినా? పాపిని రక్షించాలి. లోకములో మనం చూసినట్లయితే పాపులను చంపేయాలి అని చెప్పి వాదనాడుతూ ఉంటారు. పాపిని చంపేసేయాలి, అతడు భూమి మీద బ్రతకూడదు అంటారు. అందుకని భూమి మీద లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవ ప్రయత్నం. అలాగే దేవుళ్ళు అనబడినటువంటి వారు కూడా దుష్ట శిక్షణ నీతిమంతులను రక్షించడానికి చూస్తూ ఉంటారు. పాపులనేమో శిక్షించడానికి, నీతిమంతులనేమో రక్షించడానికి చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఆయన పాపిని రక్షించడానికి లోకములోనికి వచ్చాడు. నిజమే, పాపిని పారదోలే కన్నా, చంపివేసేదానికన్నా పాపిని మార్చడంలోనే గొప్ప విశేషం అన్నది. అది దేవుని యొక్క సంకల్పం. ప్రభునందు ప్రియులారా, అందుచేత ఈయన పాపిగా పుట్టలేదు కానీ పరిశుద్ధుడిగా పుట్టాడు. అందుచేత పాపిని మాత్రమే రక్షించగల సమర్థుడు. ప్రభునందు ప్రియులారా, ఈయన పాపిని రక్షించడానికి, విమోచించడానికి వచ్చాడంట. అసలు ఈ పాపి ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. యోహాను సువార్తలో ఏమంటాడంటే మనుషులు పాపానికి దాసులై ఉన్నారంట. అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే అని ప్రభు చెప్పాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడే. అంటే మనుషులందరూ కూడా పాపం చేసి పాపానికి దాసులైపోయారు. అది చెప్పినట్లుగా పాపం చేస్తూ ఉన్నారు, కొట్లాడుకుంటూ ఉన్నారు, పోట్లాడుకుంటున్నారు, విరోధాలు కలిగి ఉన్నారు, పగ కలిగి ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, ఇంకా అనేకమైన దొంగతనాలు చేస్తూ ఉన్నారు, నేరాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన చెడు పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాటికి దాసులైపోయారు. వీరిని విడిపించాలి. ఇది ప్రధాన ఉద్దేశం యేసు ప్రభుది. వారిని విడిపించాలి. వారిని చంపటం కాదు, లేక వారిని శిక్షించడానికి రాలేదు ఆయన. ఆ పాపులను రక్షించడానికి వచ్చాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఇటువంటి పరిస్థితుల్లో నీవు కూడా ఆ పాపుల లిస్టులో కనుక నువ్వు ఉన్నట్లయితే నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని చెప్పి నీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ కొరకు వచ్చాడు. ఎవరు వస్తారు? ఒక నీతిమంతుని రక్షించడానికి కొంతమంది సాహసిస్తారు. కానీ ప్రభునందు ప్రియులారా, పాపిని రక్షించడానికి, పాపిని కాపాడటానికి, పాపిని మంచి మార్గంలో నడిపించడానికి ఎవ్వరు కూడా సాహసించరు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పాపిని రక్షించడానికి ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపానికి దాసుడు అన్నాడు. అంటే బానిస అయిపోయారంట. బానిస అయిపోయారు అంటే దాని అర్థం ఏంటంటే పాపానికి బాకీ పడిపోయారు. పాపానికి బాకీ పడిపోయారు. ఈ బాకీ ఎవరు తీరుస్తారు? పిల్లలు బాకీలు చేస్తే తండ్రులు తీర్చేటువంటి వారిని మనం ప్రపంచంలో చూస్తాం. పిల్లలు బాకీలు చేసి అప్పుల పాలు చేస్తే తండ్రులు బాకీలు తీరుస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రభునందు ప్రియులారా, నీ మీద, నా మీద, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు వారికి ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ ఎప్పుడు కూడా మరి చంపడానికి చూడదు. అది ప్రేమకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనిషిని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. అది చంపదు. అది ప్రేమ. ప్రేమ కొరకు చనిపోవటానికి సిద్ధపడుతుంది ఆ ప్రేమ. యేసుక్రీస్తు వారు కూడా మనందరినీ కూడా ప్రేమించి మనందరి కొరకు ఈ లోకములోనికి వచ్చి సిలువలో మరణించడానికి వచ్చాడు. ఆయన రక్తము చిందించడానికి వచ్చాడు. పాపిని పాప బానిసత్వము నుండి విడిపించడానికి వచ్చాడు. విడిపించాలి. ఎందుకంటే వస్తువులు అప్పుడప్పుడు తాకట్లు పెట్టుకుంటారు బ్యాంకుల్లో, ఈ విధమైన ప్రాంతాల్లో, ఈ విధమైనటువంటి మనుషుల దగ్గర కూడా. అది విడిపించుకునే ప్రయత్నంలో చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకనే దాన్ని విడిపించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఆ వస్తువు ఎలాగనో ఒకరి దగ్గర తాకట్టు పెట్టి దాన్ని ఎలా విడిపించుకుంటారో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ప్రజలందరూ కూడా పాపం చేసి దానికి బానిసలై ఉండగా వారిని విడిపించడానికి స్వయముగా ఆయనే బాధ్యత వహించి సర్వాధికారి అయిన దేవుడై ఉండి అండి సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి ఆయనే భూమి మీదకు మానవుడిగా జన్మించి ఆ మానవుల యొక్క పాపము నుండి విడిపించడానికి ప్రత్యేకముగా ఆయన భూమి మీద ఆయన జన్మించవలసి వచ్చింది. దేని చేత విడిపించాలి పాపుల్ని? డబ్బులు విడిపించడానికి కుదరదు. వెండి బంగారాలు ఈ మనిషిని విడిపించడానికి అవి బలము లేదు. పాపం విడిచిపెట్టదు, మరణం విడిచిపెట్టదు. ఈ పాపని విడిపించడానికి దాని వెల ఏమిటి అంటే అపోస్తుడైనటువంటి పేతురు గారు చెప్తారు. దేనిలో అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో అంటున్నాడు, మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా మనం విడిపించబడ్డాము అని అంటే ఈయనేమంటున్నాడంటే, మీరు పితృపారంపర్యమైనటువంటి ఆచారములు అండ్ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. చూసారా, దేనికి బానిసుడై ఉన్నాడు మనిషి? పితరుల యొక్క ఆచారం. అబ్రహాము యొక్క పితరుడు ఎలాంటి వాడు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళు విగ్రహాలు అమ్మేటువంటి వారు, విగ్రహాలను ఆరాధన చేసేవారు, అనేకమైన వ్యర్థ ప్రవర్తనలు కలిగి ఉన్నారు. ఏమండి, వాటి ద్వారా విమోచించబడతాం, వాటి ద్వారా రక్షించబడతామని చెప్పి పండుగలను, ఆచారములను, సిద్ధాంతములను కలిగినటువంటి వారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా పితరుల ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. నా తండ్రి గారు ఈ దేవతను ఆరాధన చేశారు, ఈ దేవుడు అనబడినటువంటి వారిని ఆరాధన చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆచారములోనే కొనసాగుతూ ఉన్నారు. ఏమండి, బలులు అర్పిస్తూ ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేని కొరకంటే పాపము నుండి విడిపించబడటానికి, మరణము నుండి తప్పించబడటానికి. ఈ వ్యర్థమైన ప్రవర్తన మానిపించడానికి వెండి సరిపోదు, బంగారం సరిపోదు, ధనం సరిపోదు, మనుషుని యొక్క బలము సరిపోదు. ఏది సరిపోతుందంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి వస్తువులు. అవి అంటే క్షయమైపోయేటువంటి వస్తువులు, అవి నాశనమైపోయేవి. ఏవి? బంగారం కానీ, వెండి కానీ, ధనము కానీ. కానీ అక్షయమైనటువంటి ధనము ఏది అంటే క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తం. క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం అంట. దీని ద్వారా మనం విడిపించబడ్డామంట, రక్షించబడ్డాం. పాపమును మానివేశాం, వ్యర్థమైన ప్రవర్తన మానివేశాం, వ్యర్థమైన పండగలు ఆచరించడం మానేశాం, వ్యర్థమైనటువంటి తిరుగుడు మానేశాం, వ్యర్థమైన బూతులు మానేశాం, వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు మానేశాం. ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం. ఇలా పరిశుద్ధులు కావడానికి కారణం ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం అంట. అమూల్యము అంటే దీనికి వెల కట్టలేం. హాస్పిటల్లో చెప్తూ ఉంటారు, ఏ గ్రూపు ఎంత, ఏమండి, బి గ్రూప్ ఎంత, సి గ్రూప్ ఎంత అని చెప్పి రేట్లు పెడతారు. ఏమండి, మానవుని యొక్క రక్తానికి వెల, ఖరీదు ఉన్నది, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి వెల లేదు, కట్టలేం. ఏమండి, వెల కట్టలేనంత గొప్పది అది, అమూల్యమైన రక్తం. ప్రభునందు ప్రియులారా, ఇది నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైనటువంటి రక్తం. ఏ పాపము, ఏ దోషము లేనటువంటి రక్తం ఇది. ఈ రక్తము పాపిని విడిపించడానికి సరిపోద్ది. ఈ రక్తం ఏ రక్తమై ఉండాలి అంటే కోడెల రక్తం సరిపోదు, మేకల రక్తం సరిపోదు, గొర్రెల రక్తం సరిపోదు. ఏమండి, మనిషి యొక్క రక్తం అసలే సరిపోదు. ఏమండి, ఏది సరిపోద్దంటే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఆ నిందారహితుడైనటువంటి పాపరహితుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం సరిపోద్ది. పాపి పరిశుద్ధుడు కావటానికి, పాపి పాపమును మానివేయటానికి, మరణము నుండి రక్షించబడటానికి ఈ అమూల్యమైన రక్తం సరిపోద్ది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన
దేవుడిగా ఉంటే రక్తము లేదు కనుక మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన విలువైన రక్తము శిలువ మీద మనందరి కొరకు కార్చి ఆ రక్తము చేత మనలందరినీ కూడా విడిపించాడు, పరిశుద్ధులుగా చేశాడు, పాపము నుండి విడిపించాడు, పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఏమండి, దేవుని పిల్లలుగా మనలను అంగీకరించాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఇంకా నువ్వు పాపం యొక్క బానిసత్వం కింద ఉండి ఇంకా పాపం చేస్తున్నట్లయితే నీ యొక్క ఆ వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన క్రియలు ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఏ మనిషి కూడా నేను ఈ పాపము నుండి విడిపించలేడు. ఏ యొక్క ఆచారము కూడా, ఏ పద్ధతులు కూడా నిన్ను ఈ పాపము నుండి నిన్ను విడిపించలేదు, మరణము నుండి నిన్ను విడిపించలేదు. ఏది విడిపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నిన్ను పాపము నుండి విడిపించి పరిశుద్ధుడిగా చేస్తుంది. అది ఎలా సాధ్యమంటే ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసయ్యా నీవు నా కొరకు ఈ లోకంలో జన్మించావు, నీ అమూల్యమైన రక్తము నా కొరకు చిందించావు అని నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ మీద ప్రోక్షించబడి ఏమండి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది, నిన్ను పాపము నుండి వేరు చేస్తుంది. అది పవిత్రుడిగా బ్రతకడానికి నీకు సహాయపడుతుంది. అది ఏమండి ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. అది ప్రభునందు ప్రియులారా, ఇది నీవు ధనమిస్తే దొరికేది కాదు, ఇది వెండిస్తే దొరికేది కాదు, ఇది ఏమండి ఏదైనా బంగారం ఇస్తే దొరికేటువంటిది కాదు. ఉచితంగా నీకు ఇవ్వబడుతుంది రక్షణ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసయ్యా నీవు నా కొరకు సిలువ వేయబడ్డావు నాయన, అయ్యా ఆ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభువా అని నీవు ఆ ప్రభువుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఈ పాపము నుండి నువ్వు విడిపించబడతావు, పరిశుద్ధుడు అవుతావు. అందుచేత దేవుని యొక్క వాక్యములో రోమాపత్రిక 7వ అధ్యాయములో 24వ వచనములో పౌలు అయినటువంటి అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అంటే శరీరం అంటే మరణానికి లోనైపోద్దంటే ఇది. ఎందుకంటే పాపం ద్వారా, పాపం చేసింది కనుక దీనికి శిక్ష కలుగుతుంది అండి. అందుకని ఈ పాపము చేత మరణమైపోయేటువంటి శరీరమును ఎవరు విడిపిస్తారు? ధర్మశాస్త్రం రక్షిస్తుందా? రక్షించదు. ధర్మశాస్త్రం యొక్క క్రియలను అనుసరించి వాటి ద్వారా నువ్వు రక్షించబడతావా? రక్షించబడలేవు. దాని క్రియలు రక్షించలేవు. ఒక మేకపోతుని కానీ గొర్రెపోతుని కానీ అర్పించిన, ఒక మనిషిని పిల్లాన్ని నువ్వు అర్పించినా ఏమండి నీ పాపాలు క్షమించబడవు. నువ్వు విడిపించబడలేవు, పాపం నుండి విడిపించబడలేవు, మరణము నుండి విడిపించబడలేవు. ఏది నేను విడిపిస్తుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఏమండి అది ఆ విశ్వాసము నిన్ను ఏమండి పాప నియమములో నుండి ఏమండి అది నిన్ను విడిపించి మరణము నుండి నిన్ను విడిపిస్తుంది అది. అందుకని పౌలు గారు అంటాడు, ఇట్టి ఆ మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవరు విడిపిస్తారా? ఎవరు విడిపించలేరు. మనుష్యుడు పాపి గనక పాపిని రక్షించలేడు. దేవుడు అనబడినటువంటి వారు కూడా ఎవ్వరు నిన్ను మరణము నుండి విడిపించలేరు. ఎందుకంటే అందరూ పాపమునకు లోనైపోయారు. యేసుక్రీస్తు వారు చూపులో కానీ, తలంపులో కానీ, ఊహలో కానీ, ఉద్దేశంలో కానీ, నడకలో, పడకలో, ప్రవర్తనలో, పుట్టుకలో ఏ విధమైన పాపం లేనటువంటి వాడు పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని ఈ పరిశుద్ధుడు మాత్రమే నిన్ను పరిశుద్ధునిగా చేయగలడు, పాపం మానిపించగలడు. అందుకని ఈయన నమ్ముకో, ఈయన యందు విశ్వాసం ఉంచు అండి. ఈయన ఎందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే ఈయన నిన్ను పాపిగా ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధుడిగా మార్చేస్తాడు. పాపము నుండి నిన్ను విడిపించి ఏమండి నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాడు. అందుకే ఈయన విమోచకుడు, విడిపించేవాడు, రక్షించేవాడు, రక్షకుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం ఏమండి 43వ అధ్యాయములో 11వ వచనములో చెప్తాడు ఆయన. ఏమంటాడంటే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్తున్నాడు. నేనే. ఆయనగానే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన మనలాగా మారడు. ఆయన లాగానే ఉంటాడు. రక్షకుడులాగానే ఉంటాడు. పరిశుద్ధుడుగానే ఉంటాడు. ఏమంటే యెహోవాను నేనే అంటాడు. యెహోవా అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు.
ఈయన వంచలేదు కూడా, ఈయనై ఉన్నటువంటి వాడు. ఈయన సకల సమృద్ధి కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈయన మాత్రమే రక్షకుడు అంట. ఏంటి? ఈయన మాత్రమే రక్షకుడు, వేరొక రక్షకుడు లేడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈయన ఒక్కడే రక్షకుడు. ఏమండి? ఇక రక్షించేవాడు ఎవరు లేరు. కనుక ఎవరి ద్వారాగా కూడా నువ్వు రక్షించబడలేవు, పాపం నుండి రక్షించబడలేవు, మరణము నుండి రక్షించబడలేవు. కనుక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు ఆయన్ని రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీ పాపములన్నిటిని కూడా క్షమించేస్తాడు. రక్షకుడు అంటే ఎబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే యెహోవా అని అర్థం. యెహోవా అంటే రక్షకుడు. రక్షకుడు పేరున తండ్రి అయినటువంటి దేవుని పేరున యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి యేసుగా తను ప్రకటించుకున్నాడు. యేసు అంటే రక్షకుడు. అందుకని ఈయన తప్ప వేరొక రక్షకుడు లేడు. కనుక ఈయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి మరి రక్షణ పొందాలని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని, నిత్య జీవానికి వారసుడు కావాలని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాం. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయన. ఈరోజు చెప్పబడిన వర్తమానం కొరకు నీకు వందనాలు నాయనా. నీవే రక్షకుడు అయా. పాపులమైన మమ్మల్ని రక్షించడానికి లోకంలోనికి వచ్చావు. మా పాప బానిసత్వం నుండి, దాస్యత్వం నుండి మమ్మల్ని విడిపించావు నాయన. ఇలా రక్షించబడక, విమోచించబడక ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారయ్యా. ఎందుకు పాపం చేశామా, దీని నుండి విడిపించేవారు ఎవరు అని చెప్పి చూస్తున్నారు నాయన. వారందరినీ కూడా విడిపించండి, రక్షించండి. ఈ వర్తమానం వింటూ చూస్తున్న అనేక మంది మారుమనసు పొంది నిన్ను రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి రక్షణ పొందే భాగ్యం బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించమని ప్రభువుని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ వర్తమానం మీరు వింటా ఉన్నారు, మీరు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంలో మీ అందరికీ అవసరాలు దేవుడు తీరుస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా ఇప్పుడు ఈ వర్తమానం చూస్తూ ఉండండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు గనక మిమ్మలను ప్రేరేపించినట్లయితే ప్రతి ప్రోగ్రానికి కూడా మీరు కూడా సహకరించి మీరు మీ కుటుంబాలు దీవించబడాలని కోరుతూ ఉన్నాను. మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ 2 ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ అవసరాలు తెలియచెప్పండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించును గాక. ఆమెన్. 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 మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.